తల్లిదండ్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ముందుగా మెగా పీటీఎం 2.0కి స్వాగతం తెలుపుతూ దీన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. గ్రీన్ పాస్పోర్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందు ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఒక 6 సంవత్సరాల క్రితం. అసలు ఏంటి గ్రీన్ పాస్పోర్ట్, అసలు ఎవరికి ఇస్తారు అంటే ఈ వృక్షో రక్షిత అంటే చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయి. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం చెప్తున్నటువంటిది కూడా ఏంటి అంటే మనం చెట్లను సంరక్షించాలి. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే కేవలం మాటల వరకు మాత్రమే ఉంటుంది కానీ చేతల వరకు మాత్రం ఉండడం లేదు. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని నిజం చేస్తూ సహకారం చేస్తూ వాటిని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు ఎంతో ఆలోచించి చేసినటువంటి ఈ అనౌన్స్మెంటే గ్రీన్ పాస్పోర్ట్. ఈ గ్రీన్ పాస్పోర్ట్ ప్రతి ఒక్క పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక పిల్లవాడికి ఏక్ పేట్ మాకే నామ్ అంటే వాళ్ళ తల్లి యొక్క పేరుతో ఒక మొక్కని ఇస్తాం. ఆ మొక్కని వాడు వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో కానీ ఆ మొక్కని నాటి ఆ మొక్కకి వాళ్ళ అమ్మ పేరు పెట్టచ్చు. ఆ మొక్కని వాడు సంరక్షించాలి. అంటే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మొక్కని ఇవ్వడమే కాదు సంరక్షించడం కూడా మన బాధ్యతే అని చెప్పడమే ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం. అలా సంరక్షిస్తూ వాడు 3 సంవత్సరాలు దాన్ని చూసుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత మొక్క కాస్త చెట్టు అవుతుంది. అప్పుడు వాడు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆ చెట్టు పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ మొక్కని వాడు చూసుకుంటున్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి అక్కడ వాడికి అలాట్ చేసినటువంటి ఒక టీచర్ అక్కడికి వెళ్ళి దాన్ని సూపర్వైజ్ చేసి వాడికి పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ఒక ఉద్యమం లాగా వాడి బాధ్యత లాగా, అంటే చెట్లు పెంచడం అనేటువంటిది ఒక హ్యాబిట్ కాదు, మన జీవనంలో ఉన్నటువంటి ఒక విధానము అనేటువంటిది వాడు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటిదే ఈ గ్రీన్ పాస్పోర్ట్. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థికి దీంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఇక్కడ నేను అనౌన్స్ చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా